సంక్రాంతి పండుగ కోసం పట్నం వాసులు పల్లెబాట పట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్దాంబర్పేట్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు ఆంధ్ర వైపు భారీగా వెళ్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిబ్బంది 10 టోల్ బూత్లలో ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చేవారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ జంక్షన్ లో అండర్ పాస్ నిర్మాణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వీకెండ్ కావడంతో ఇవాళ రేపు రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. రద్దీ కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్, కూకట్పల్లి, అమీర్పేట్, ఆరాంగర్ జంక్షన్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వెళ్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ అందిన కాడికి దోచుకుంటున్నాయి. నార్మల్ డేస్ తో పోలిస్తే ఇప్పుడు టికెట్ల రేట్లు డబుల్ పెంచారంటున్నారు ప్రయాణికులు. గతంలో 1000-1200 రూపాయలు ఉన్న టికెట్ ధరలు ఇప్పుడు 2000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రయాణికులు శివారు ప్రాంతాలైన పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కుకట్పల్లి నుంచి రాంప్రసాద్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అయితే భారీగా ప్రజలు తరలి వెళ్తున్నారు. వారి సొంతూళ్ళకైతే బయలుదేరే క్రమంలో ఇటు ఆర్టీసీతో పాటు సొంత వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్పై ఆధారపడైతే ప్రజలైతే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఎక్కువగా ఇటు ప్రయాణికుల రద్దీ ఉన్న క్రమంలో ఇటు టీజీఎస్, ఆర్టీసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కేపీహెచ్బి బస్టాప్ వద్ద గమనిస్తే కూకట్పల్లికి సంబంధించినటువంటి ఒక టెంట్ను కూడా గమనించవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇక్కడ వారికి సహాయ సహకారాలు అందించేందుకు ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి చూడవచ్చు మనం, ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కావడంతో అదనంగా సెలవులు కలిసి రావడంతో అయితే నిన్న సాయంత్రం నుంచే ఈ యొక్క ప్రయాణాల రద్దీ అనేది ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళేవారే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రజలతో అయితే ఇటు కేపీహెచ్బి పరిసర ప్రాంతాలలో బాగా రద్దీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రాలో చాలా ఎక్కువగా జరుపుకుంటారు ఈ పండుగ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆంధ్రాకు పండుగకు వెళ్ళే క్రమంలో అయితే బస్సుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటు ప్రభుత్వ వాహనాలతో పాటు బస్సులతో పాటు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ రద్దీ కూడా కొంత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈసారి టీజీఎస్, ఆర్టీసీ కూడా 6000 అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయితే ఇక్కడ కౌంటర్ల వద్ద ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఎక్కడ కూడా మనం చూస్తున్నాం. గతంలో పండుగల సీజన్ రాగానే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కొంత దోపిడీ చేసే విధంగా అయితే డబల్కు మించి కూడా ఇటు డబ్బులు వసూలు చేసేది. కానీ అలాంటి సమస్యలు లేకుండా ఇటు టీజీఎస్, ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు స్వల్ప ధరల్లోనే, అంటే ఏదైతే గతంలో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రేట్లను ఉంచుతూ ఉంది. కొన్ని ప్రాంతాలలో అడిషనల్గా వేసినటువంటి బస్సులు మనం ముఖ్యంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, ఏలూరుతో పాటు రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు మాత్రం అదనపు బస్సులను ఇటు టీజీఎస్, ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే వారికి కొంత వచ్చేటప్పుడు రద్దీ తక్కువగా ఉన్న క్రమంలో బస్సులు ఖాళీగా వస్తాయి కాబట్టి స్పెషల్ బస్సులకు మాత్రమే కొంత అదనపు ఛార్జీలను ఆర్టీసీ అధికారులు వేస్తున్న క్రమంలో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను, ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్లోని ఇటు మియాపూర్ మొదలుకొని ఇక్కడ కేపీహెచ్బి మీదుగా కూకట్పల్లి ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారందరూ కూడా ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగిస్తున్న క్రమంలో అయితే ఇక్కడ ప్రత్యేకంగా టెంట్లను కూడా వేసి అధికారులు వారికి బస్సులకు సంబంధించినటువంటి వేళల గురించి కానీ వచ్చిన వారికి కావాల్సినటువంటి అన్ని సలహాలు, సూచనలు కూడా చేసేందుకు ఇక్కడ ఇటు తెలంగాణ ఆర్టీసీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూస్తున్నాం బస్సులన్నీ కూడా ఇటు విజయవాడకు వెళ్లేందుకు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మెట్రో డీలక్స్ కానీ అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ఇటు ఆంధ్ర వైపుకి అయితే పంపిస్తున్నారు. మనం ఇక్కడ కొన్ని బస్సులు ఉన్నాయి గమనించవచ్చు. అది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మెట్రో డీలక్స్ బస్సును సంక్రాంతి స్పెషల్ బస్సుగా వేసి కూడా విజయవాడకు ప్రయాణాలను అయితే ఇటు టీజీఎస్, ఆర్టీసీ అధికారులు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజలకైతే చాలా రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో ఇటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటు టీజీఎస్ఆర్టీసీ కానీ
అదనపు బస్సుల కేటాయించిన క్రమంలో అయితే ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ దెబ్బకు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కొంచెం కుదేలైన పరిస్థితి. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్సులు అధికంగా పెంచిన క్రమంలో ప్రజలకైతే కొంత డిమాండ్కు సరిపడా బస్సులను కూడా ఇటు ఆర్టీసీ అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంచుతా ఉన్నారు. అంతేకాకుండా రాత్రి 2 గంటల వరకు కూడా ఈ రద్దీకి సరిపడగా ఇటు టీజీఎస్ ఆర్టీసీ కానీ అటు ఏపీ ఆర్టీసీ కానీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కు దోపిడీ గురి కాకుండా అయితే అధికారులు ఎక్కడికెక్కడ చర్యలు తీసుకున్నారు. కొన్ని క్రమంలో మనం చూస్తున్నాం సిటీలో ఇటు హైదరాబాద్ ఈ శివారు నుంచి అటు శివారు వరకు కూడా అంటే చివరి వరకు ఎల్బీ నగర్ అదేవిధంగా హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన బస్సులకు ఇబ్బంది లేకుండా అయితే పోలీసులు కానీ ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఎక్కడ రద్దీ ఏర్పడకుండా వాహనాలు జామ్ అవ్వకుండా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ పైన అయితే ఇటు ఆర్టీఏ అధికారులు కూడా కొరడా జుల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు బస్సులకు అనుమతులు లేకపోయినా లేదంటే బస్సుల్లో రద్దీ ఎక్కువగా అంటే దానికి లిమిట్కి మించి ఎక్కువగా బస్సుల్లో ప్రయాణికులను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తున్నా కూడా అధికారులు అయితే చర్యలు చూపించడంలో ఎక్కడ కూడా వెనకాడట్లేదు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణాలను చూసుకుంటే 10 బస్సులను కూడా ఇప్పటికే ఇటు ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడం జరిగింది. సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలను కూడా సీజ్ చేశారు. రానున్న 2 రోజులు కూడా ఇటు ప్రభుత్వ వాహనాలు బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు చాలామంది ప్రజలైతే హైదరాబాద్ నుంచి సుమారు 5 నుంచి 6 రోజుల వరకు సొంత ఊళ్ళకు చేరుకొని అక్కడ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకైతే సొంత వాహనాలలో కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. కారణంగా మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రధానంగా కూకట్పల్లికి సంబంధించి కేపీహెచ్బీ కానీ ఇటు నిజాంపేట్ అదేవిధంగా బీరంగూడ తదితర ప్రాంతాల నుంచి కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి లోకల్లో ఉన్నటువంటి బస్సుల ద్వారా చేరుకొని ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఏదైతే విజయవాడ కానీ రాజమండ్రి కానీ అమలాపురం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా ప్రత్యేక బస్సులను అయితే అధికారులు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా త్రాగునీటి సౌకర్యంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికారులు చేసినటువంటి పరిస్థితులు అయితే కేపీహెచ్బీ ఇక్కడ దగ్గర అయితే కొనసాగుతుంది. శ్రవంతి.